జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనములు. నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ఆరోగ్యవంతులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు ఈ యొక్క వీడియోలో అదృష్టం, దురదృష్టము, ప్రతి ఒక్కరు మనిషి డబ్బు సంపాదిస్తూ ఉంటే నాకు అదృష్టం ఉంది అని, పేదరికంలో ఉండేటప్పుడు నాకు దురదృష్టం ఉందని మీకు మీరే చెప్పుకుంటూ ఉన్నారు కదా. ఇప్పుడు అదృష్టం ఉంది, దురదృష్టం ఉంది. డబ్బు ఉన్నవాడు నాకు అదృష్టం వచ్చింది కాబట్టి నాకు డబ్బు వస్తుందనేసి అంటున్నారు. డబ్బు లేనివాడు దేవుడు నాకు దురదృష్టాన్ని కూర్చాడు కాబట్టి నాకు దురదృష్టంగా ఉంది అనేసి చాలామంది చెప్పుకుంటున్నారు కదా. అదృష్టం ఎక్కడి నుంచో రాదండి. మీకు అదృష్టం కావాలి, మీరు ఆనందమైన జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు అదృష్టాన్ని కూడా మీరే సృష్టించుకోవాలి. అదృష్టం మీరేనండి. ప్రతి ఒక్క విషయంలో మీరు ఎప్పుడూ డబ్బుతో ఉండాలన్నా కానీ సృష్టికర్త మీరే అని చెప్పాను. మీకు అదృష్టం రావాలనుకుంటే మీకు ఒక కసి ఉండాలి, ఒక తపన. డబ్బు పైన పదే 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 అదే ఆలోచన పెట్టాలి. ఏదైనా కానివ్వండి, ఒక డబ్బు కాదు, మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణము. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు నాకు ఇంత డబ్బు కావాలి, నేను నా జీవితం ఎలా ఉండాలనేసి ఒక రోజు అనుకుంటున్నారు, దాన్ని వదిలేస్తూ ఉన్నారు. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు ప్రతిరోజు, ప్రతి క్షణము, ఏది ఏముందండి, మీరు ప్రతిరోజు మీరు మామూలుగా ఎక్కడికో ఒకరి దగ్గర పోతూ ఉంటారు కదా. ఉదయం నిద్ర లేస్తున్నారు, ప్రతి ఒక్క పని. ఇప్పుడు మీరు భోజనం చేయాలి, ఉదయం టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, నైటు భోజనం చేసి పడుకుంటూ ఉన్నారు కదా. ప్రతి ఒక్క రోజు అవి స్టెప్ బై స్టెప్ ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కదా. మీ యొక్క జీవితంలో మీరు ఎదగాలనుకున్నా కానీ మీ యొక్క మైండ్కి మీ జీవితం ఎలా ఉండాలి అని ఆలోచన చేసి ప్రతి ఒక్క రోజు ఆ విశ్వాన్ని అడగాలి, పదే పదే అడగాలి. విశ్వాన్ని అడగాలండి. ప్రతి ఒక్కటి జరుగుతుందని నమ్మాలి. ప్రతి ఒక్క విషయానికి నమ్మాలి, ఊహించాలి, పొందాలండి. ఈ యొక్క 3 టెక్నిక్లు పట్టుకోవాలండి ప్రతి ఒక్కరు. ఈ 3 టెక్నిక్లు పట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏదేదో అంటే దేవుడు నాకు చిన్న చూపు చూశాడు, నా రాశి సరిగ్గా లేదనేసి దేవుళ్ళని తిడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏదైనా ఒక అపశకనం జరిగినప్పుడు, అబ్బా దేవుడు నాకు ఇలా మరి చేసేసినాడా, నాకు ఇంత చిన్న చూపు చేసేసినాడా, నా పిల్లలకు ఆరోగ్యం లేకుండా చేసేసినాడా, నన్ను పేదవాణిగా చేసేసినాడా అనేసి దేవుడిని తిడుతూ ఉంటారండి. దేవుడు ఎవరండి? మీ యొక్క మనస్సే దేవుడు. మీ యొక్క ఆత్మయే దేవాలయము. మీ యొక్క మాటేనండి మంత్రం. మీ యొక్క మాటేనండి మంత్రం. మాటలతో చెప్పాలి. మీరు ప్రతి ఒక్క రోజు విశ్వాన్ని నమ్ముకొని మీకు ఏదైతే కావాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు విశ్వశక్తిని అడగాలి. అందుకే చెప్పాను, ప్రతి ఒక్క రోజు ఉదయం నిద్ర లేస్తానే అద్దం దగ్గర పోండి. మీ యొక్క ప్రతిబింబాన్ని చూడండి. పక్కనే ఒక నవ్వు నవ్వండి. నవ్వాలి. ప్రతి ఒక్కరు రిచ్నెస్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎప్పుడు ప్రతిరోజు అండి, ప్రతి ఒక్క క్షణము మీరు నిద్ర లేచిన తర్వాత ఉత్తర దిక్కున మిర్రర్ పెట్టమని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. ఆ మిర్రర్ దగ్గర పోసి పక్కనే ఒక నవ్వు నవ్వండి. నవ్వు నవ్వి నేను అదృష్టవంతుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని, ఈ యొక్క మాటలో పదే 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 చెప్పండి. ప్రతిరోజు చెప్పండి. మీ యొక్క జీవితమే మారిపోతుందండి. నేను అదృష్టవంతుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని, నేను ఆరోగ్యవంతుణ్ణి అంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి ఒక్క విషయాన్ని మీ యొక్క ఇన్నర్ మైండ్కి పట్టించాలండి. మీ యొక్క ఇన్నర్ మైండ్ నమ్మాలి. మీరు చెప్పే ప్రతి ఒక్క మాట మీ ఇన్నర్ మైండ్ నమ్మాలి. ఇతను అదృష్టవంతుడు అంటున్నాడు కదా, మా అదృష్టాన్ని తెచ్చిపెట్టాలి అని విశ్వశక్తికి నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాట ఆ యొక్క తరంగాల విశ్వశక్తిలో కలిసి ప్రతి ఒక్కటి రావడానికి విడుదలవుతాయండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఈ యొక్క సబ్జెక్టులో ఇది లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. ఈ యొక్క సబ్జెక్టులో జరగదంటూ ఏది లేదండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది. నీ యొక్క నోటి మాట ఏదైతే చెప్తావో ప్రతి ఒక్కటి జరుగుతుందంటే అంటే నమ్మకం కావాలి. ప్రతి ఒక్క విషయానికి నమ్మి ప్రతి ఒక్కటి చెప్పాలి. నమ్మాలి, ఊహించాలి, పొందాలి. అంటే ఈ యొక్క 3 సూత్రాలు చెప్పాలండి. ఈ యొక్క 3 సూత్రాలు మీరు ఖచ్చితంగా పట్టుకొని ప్రతి ఒక్క రోజు ఇవి చెబుతూ వచ్చారంటే మీరు బలంగా, దృఢంగా మీ ఈ జీవితం కాకుండా అంటే డబ్బు జీవితానికి అంటే డబ్బు ఉంది,
ప్రతి ఒక్కటి మీ దగ్గర ఏదైనా కానివ్వండి నెగిటివ్ని వదిలేసి ప్రతి ఒక్కటి పాజిటివ్లోకి వచ్చినప్పటి ప్రతి ఒక్కటి మీకు అనుకున్నట్లుగా జరుగుతుంది. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. అంటే నమ్మకంగా చేయాలి. ఇది చేస్తే ఏముంది, ప్రతి ఒక్కరు ఇది మరి చేస్తే వచ్చేస్తుంది డబ్బు అనేసి అలా నెగిటివ్ ఆలోచన చేయకండి. ప్రతి ఒక్కటి జరుగుతుంది, ఏదైనా నా వల్ల అవుతుంది, నేను చేయగలనేసి ప్రతి ఒక్క రోజు చెప్పాలండి. అందుకే చెప్పాను, అద్దం ముందర నిలబడేసి మీరు చెప్పాలి ప్రతి ఒక్క రోజు. ఇంతవరకు చెప్పాను, నేను అదృష్టవంతుణ్ణి, నేను తెలివైన వాడిని, నేను ఆయుసు ఆరోగ్యవంతుణ్ణి, నేను అందమైన వాడిని. ప్రతి ఒక్క రోజు చెప్పండి. ప్రతి ఒక్క రోజు చెప్పాలి. అంటే నీ ఆరోగ్యాన్ని గురించి, నీ యొక్క భార్య పిల్లల గురించి ప్రతి ఒక్క రోజు, నేను, నా భార్య, నా పిల్లలు ప్రతి ఒక్క రోజు సంతోషంగా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యము ఆనందము సుఖము సంతోషముతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ యొక్క అప్రిమేషన్తో మీ యొక్క జీవితమే మారిపోతుంది. మళ్ళా ఒకసారి చూడండి, నేను, నా భార్య, నా పిల్లలు చాలా సంతోషంగా చాలా ఆనందంగా డబ్బు సంపద ఐశ్వర్యము ఆనందము సుఖము సంతోషము విజయముతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనేసి మీ యొక్క అద్దము దగ్గర మీ యొక్క ఇన్నర్ మైండ్కి పదే 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 చెబుతూ ఉన్నారంటే మీ యొక్క జీవితం మారుతుందండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ జీవితంలో మీకు ఏం కావాలి, మీరు ఎలా ఉండాలి, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేయండి. నేను ఫోన్ తీయడానికి సిద్ధంగానే ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోండి. నేను తెలుసుకున్నాను, ప్రతి ఒక్క చోట్ల తిరిగి ప్రతి ఒక్క విషయాన్ని నేను తెలుసుకున్నాను. నేను మీకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నానండి. ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో పెట్టి ప్రతి ఒక్కరు ఇవి పాటించారంటే మీరు ధనవంతులు అవ్వడానికి చాలా అవకాశాలు ఉంది. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ఏదైనా కానివ్వండి, మీరు ఉంది అంటే ఉంది. నేను అదృష్టవంతుడు అంటే మీరు అదృష్టవంతులు, నేను దురదృష్టవంతుడు అంటే మీరు దురదృష్టవంతులండి. ప్రతి ఒక్కటి నమ్మకంగా చేసినప్పటికీ ఏదైనా జరుగుతుందండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్.